వైసీపీ నేత ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారని సవాల్ చేసి తాను ఓడిపోయినందుకు పేరు మార్చుకుంటానని చెప్పారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చామని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని అన్నారు. సంక్షేమ పథకాలు జగన్ను ఎందుకు గెలిపించలేదో అర్థం కావడం లేదన్నారు. గెజెట్ పబ్లికేషన్ రెడీ చేసుకున్నానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం జగన్తోనని చెప్పారు ముద్రగడ. గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా. వైసీపీ నేత ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనక ఓడిపోతారని సవాల్ చేసి తాను ఓడిపోయినందుకు పేరు మార్చుకుంటానని చెప్పారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని అంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, ఏంటి గెజెట్ పేపర్లు కూడా రెడీ చేసుకున్నాను అంటున్నారు, ఏంటి వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఇదైతే కాపు ఉద్యమ నేత వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే కనుక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో ఎన్నికలకి సంబంధించి అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నుంచి అయితే గెలిచే అవకాశం అయితే లేదు, ఆయన గెలుపొందితే కనుక నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి ఆయన అయితే బహిరంగంగా సవాల్ కూడా విసిరిన నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా 70,000 ఓట్ల మెజార్టీతో నెగ్గడంతో ముద్రగడ పద్మనాభం అయితే ఈ రోజు పత్రికా సమావేశం అయితే ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో ఆయన నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం కోసం నేను ఇప్పటికే పేపర్లు అయితే రెడీ చేసుకున్నాను, గెజెట్ నోటిఫికేషన్ కోసం నేను చూస్తున్నానని చెప్పడం జరిగింది. నా సవాళ్ళని అయితే నేను స్వీకరిస్తున్నాను, ఓడిపోయాను కాబట్టి నా సవాళ్ళకి నేను కట్టుబడి నేను పేరు మార్చుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే సంక్షేమం ఇచ్చింది, ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. మరి అంత కష్టపడిన జగన్మోహన్ రెడ్డిని గౌరవించకపోవడం, జనం ఆదరించకపోవడం బాధాకరం అని చెప్పడం జరిగింది. అయితే సంచలనంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను నా రాజకీయ ప్రయాణం అంతా కూడా జగన్తోనే కొనసాగుతుంది, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ప్రజలు ఆదరించలేదో అని చెబుతూ ఆయన కూటమికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.